everyone, good evening. Welcome to the class. This is about the working of heart. గుండె పనితీరు గురించి చెప్పుకుంటున్నాము. సో let us come directly to the topic. మనం గుండె స్ట్రక్చర్ చూసుకున్నాం. స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్ లేక గుండె నిర్మాణం చూసుకున్నాం. ఇప్పుడు గుండె ఎలా పనిచేస్తుంది? గుండె పని చేయటం అంటే సింపుల్ గా చెప్పుకోవటం అంటే గుండె ఎలా కొట్టుకుంటుంది? హౌ డస్ ద హార్ట్ బీట్? వాట్ ఆర్ ద థింగ్స్ దట్ హ్యాపెన్ వెన్ ద హార్ట్ ఈస్ బీటింగ్? గుండె కొట్టుకునేటప్పుడు ఏం జరుగుతుంది గుండెలో అనే దాన్ని మనం కార్డియాయిక్ సైకిల్ లేక హార్దిక వలయం అనే ఒక సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ లో చెప్పుకుంటాం. కొన్ని సంఘటనల క్రమాన్ని మనం హార్దిక వలయం అంటాం లేక కార్డియాయిక్ సైకిల్ అంటాం. కార్డియాయిక్ సైకిల్ ఈస్ ఎ స్టెప్ ఆఫ్ ఈవెంట్స్ దట్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ వన్ హార్ట్ బీట్ టు అదర్ హార్ట్ బీట్. అంటే ఒక గుండె స్పందన నుంచి ఇంకొక గుండె స్పందన వరకు జరిగే సంఘటనల క్రమాన్ని మనం హార్దిక వలయం అంటాం. ఇప్పుడు హార్ట్ బీట్ అంటే ఏంటి? వాట్ ఈస్ నోన్ యాజ్ వన్ హార్ట్ బీట్? వన్ హార్ట్ బీట్ అంటే వన్ సిస్టోల్ అండ్ వన్ డయాస్టోల్. అంటే ఒక సంకోచం ఒక వ్యాకోచం, ఈ రెండింటిని కలిపి మనం ఒక హార్ట్ బీట్ లేక ఒక హృదయ స్పందన అంటాం. లబ్ డబ్ అని కొట్టుకుంటే చూడండి, ఆ రెండింటిని కలుపుకొని మనం ఒక హార్ట్ బీట్ అంటాం. సో లెట్ us see మనం ఒక హార్దిక వలయంలో ఏం జరుగుతుంది అని చెప్పుకుంటే, ఎట్ ద ఫస్ట్ స్టేజ్ ద హార్ట్ ఈజ్ ఇన్ ద రిలాక్స్డ్ స్టేట్. హార్ట్ రిలాక్స్డ్ స్టేజ్ లో బాగా విశ్రాంతి దశలో ఉన్నప్పుడు గుండె ఎలా ఉంటుందంటే, ద బ్లడ్ ఈస్ కమింగ్ టు ద టూ ఆరికల్స్. ఈ ఆరికల్స్ లేక కర్ణికల్ రెండింటిలోకి బ్లడ్ వస్తూ ఉంటుంది. అండ్ కర్ణికా జఠరిక కవాటాలు, ఆరిక్యులో వెంట్రికులర్ సెప్టమ్స్ దట్ ఆర్ ప్రెసెంట్, వాల్స్ ఏవైతే ఉన్నాయో అవి బైకస్పిడ్ వాల్వ్ అండ్ ట్రైకస్పిడ్ వాల్వ్, లెఫ్ట్ సైడ్ బైకస్పిడ్ వాల్వ్, రైట్ సైడ్ ట్రైకస్పిడ్ వాల్వ్, ఈ రెండు కూడా రిలాక్స్డ్ స్టేట్ లో ఓపెన్ ఉంటాయి. రిమైండ్ యూ, ఇంకా హార్దిక వలయం మొదలవలేదు. మొదలవకుండానే రిలాక్స్డ్ స్టేట్ లో హార్ట్ ఎలా ఉంటుందో చెప్తున్నాను. రిలాక్స్డ్ స్టేట్ లో ఉన్నప్పుడు ద హార్ట్ ఈస్ రిసీవింగ్ బ్లడ్ ఇంటూ ద రైట్ ఆరికల్ అండ్ లెఫ్ట్ ఆరికల్. కుడి కర్ణిక ఎడమ కర్ణిక రెండింటిలోకి రక్తం వచ్చేస్తుంది. రక్తం ఫ్రీ ఫ్లోగా కుడి కర్ణిక జఠరిక కవాటం, ఎడమ కర్ణిక జఠరిక కవాటం తెరిచి ఉండటం వల్ల జఠరికల్లోకి బ్లడ్ వెళ్తూ ఉంటుంది. ద బ్లడ్ ఫ్రీలీ ఫ్లోస్ ఇన్ టు ద వెంట్రికల్స్. ఓకే, ద హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ బ్లడ్ అనుకోవచ్చు. ఫైన్, దిస్ ఇస్ ద స్టేట్ ఆఫ్ రిలాక్స్డ్ స్టేట్. ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద కార్డియాయిక్ సైకిల్ ఈజ్ ఆరిక్యులర్ సిస్టోల్. హార్దిక వలయంలోని మొదటి స్టెప్ ని కర్ణికల సంకోచం అంటాం. ఈ కర్ణికల సంకోచంలో ఏం జరుగుతుందంటే, పైన ఉన్న ఆరికల్స్ రెండు కూడా సంకోచిస్తాయి. కర్ణికలు రెండు కాంట్రాక్ట్ అవుతాయి. కాంట్రాక్ట్ అవటం వల్ల 30% ఆఫ్ ద బ్లడ్ ఇస్ పంప్ డౌన్ ఇంటూ ద వెంట్రికల్స్. 30% బ్లడ్ పైనుంచి కిందకి పంప్ చేయబడతాయి. కాంట్రాక్ట్ అవటం అంటే దీని మీద ప్రెషర్ వేయబడుతుంది. పైనుంచి ప్రెషర్ వేసినప్పుడు ఆబ్వియస్లీ ద బ్లడ్ విల్ ఫ్లో డౌన్వర్డ్స్. పైనుంచి ప్రెషర్ వేస్తే బ్లడ్ కిందకి వెళ్తుంది. సో వెంట్రికల్స్ లోకి బ్లడ్ దిగుతుంది. ఎంత శాతం దిగుతుంది అంటే 30% బ్లడ్ దిగుతుంది. దెన్ వాట్ హ్యాపెన్ టు ద అదర్ 70% బ్లడ్ అంటే, ఇందాక రిలాక్స్డ్ స్టేట్ లో ఉన్నప్పుడు ఈ కవాటాలు రెండు తెరిచి ఉన్నాయి. ద వాల్స్ వర్ ఓపెన్ అండ్ 70% ఆఫ్ ద బ్లడ్ ఫ్రీలీ ఫ్లోడ్ ఇన్ టు ద వెంట్రికల్స్. 70% రక్తం ఆల్రెడీ కింద దిగిపోయింది. ఇంకో 30% రక్తం ఉంది. ఆ రక్తం మనం బ్లడ్ ఆరికల్స్ మీద ప్రెషర్ అప్లై చేయటం వల్ల, ప్రెషర్ ఈస్ నథింగ్ బట్ ద కంట్రాక్షన్, అంటే సంకోచం చెందటం వల్ల కర్ణికలు కింద జఠరికల్లోకి బ్లడ్ దిగుతుంది. సో ఇట్ టేక్స్ 0.1 సెకండ్. ఇక్కడ 0.1 సెకండ్ పడుతుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ కార్డియాయిక్ సైకిల్, హార్దిక వలయంలోని మొదటి స్టెప్. రెండో స్టెప్ వెంట్రిక్యులర్ సిస్టోల్ లేదంటే జఠరికల సంకోచం. ఇప్పుడు ఆరిక్యులర్ సిస్టోల్ అయిపోయింది. సిస్టోల్ మీన్స్ కంట్రాక్షన్, సంకోచం, సంకోచించటం. ఇప్పుడు జఠరికలు లేక వెంట్రికల్స్ సంకోచిస్తాయి. ఈ సంకోచం జరిగినప్పుడు 0.3 సెకండ్స్ దీనికి సంకోచించడానికి పడుతుంది. అండ్ ఆరిక్యులో వెంట్రిక్యులర్ వాల్వ్ అంటే ఇక్కడ ఉన్న ఎడమ కుడి కర్ణికా జఠరిక కవాటాలు మూసుకుంటాయి. ఇందాక కర్ణికా జఠరిక కవాటాలు తెరిచున్నాయి కాబట్టి ఫ్రీ ఫ్లోగా బ్లడ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు కర్ణికలకి జఠరికలకి మధ్యలో ఉన్న ఈ కవాటాలు మూసుకుంటాయి.
the walls between the auricles and the ventricles are closed. The bicuspid wall and the tricuspid walls are closed. అలా క్లోజ్ అయినప్పుడు ఒక శబ్దం వస్తుంది. we can define it as lub. లబ్ అని మనం అనుకుంటాము, ఇలా శబ్దం వస్తుంది. సో it takes 0.3 seconds. Fine. Now the blood now flows into the aortic arches. ఇప్పుడు బ్లడ్ అంతా కూడా వెంట్రికల్స్ లోకి వచ్చేసింది. వెంట్రికల్స్ లోకి వచ్చిన తర్వాత బ్లడ్ ఇంకెక్కడికి వెళ్ళాలి? కింద నుంచి ధమనీ చాపాల్లోకి అయోటిక్ ఆర్చెస్ లోకి వెళ్ళాలి. ఇప్పుడు బ్లడ్ అంతా ఎక్కడ ఉంది అంటే వెంట్రికల్స్ లో ఉంది, జఠరికల్ లో ఉంది. ఈ జఠరికల్ లో లెఫ్ట్ వెంట్రికల్ నుంచి బ్లడ్, లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటదని చెప్పుకున్నాం. ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ లెఫ్ట్ వెంట్రికల్ నుంచి బాడీ పార్ట్స్ కి వెళ్ళిపోవాలి. అండ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ రైట్ వెంట్రికల్స్ నుంచి మనకి లంగ్స్ కి ఆక్సిజనేషన్ కోసం వెళ్ళిపోవాలి. సో దే ఎంటర్ ఇన్ టు ద అయోటిక్ ఆర్చెస్. ఈ అయోటిక్ ఆర్చెస్ దగ్గర సెమీ ల్యూనార్ వాల్వ్, అర్ధ చంద్రాకార కవాటాలు ఉంటాయి. ఆ అర్ధ చంద్రాకార కవాటాలు తెరుచుకోవడం వల్ల ఈ బ్లడ్ మొత్తం కూడా అయోటిక్ ఆర్చెస్ లోకి ఫ్లో అవుతుంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ వెంట్రికులర్ సిస్టోల్. దాన్నే మనం జఠరికల సంకోచం అంటాం. సో ఆరికల్స్ సంకోచించాయి, 0.1 సెకండ్ పట్టింది. జఠరికల్ సంకోచించాయి, ద వెంట్రికల్స్ కాంట్రాక్టెడ్, 0.3 సెకండ్స్ పట్టింది. జఠరికల సంకోచంలో ఫస్ట్ సౌండ్ ఆఫ్ ద హార్ట్ వచ్చింది, దాన్నే మనం లబ్ అన్నాం. ఇప్పుడు థర్డ్ స్టెప్ ఇన్ ద కార్డియాయిక్ సైకిల్, హార్దిక వలయంలో థర్డ్ స్టెప్. దీన్ని కార్డియాయిక్ డయాస్ట్రోల్ అంటాం. హార్దిక విస్పారం అంటే ఆరికల్స్ అండ్ వెంట్రికల్స్ నాలుగు కూడా రిలాక్స్ అయిపోతాయి. ఆల్ ద ఆరికల్స్ అండ్ ద వెంట్రికల్స్ రిలాక్స్. కణికలు, జఠరికలు నాలుగు కూడా రిలాక్స్ అయిపోతాయి. కాబట్టి మొత్తాన్ని కలిపి దీన్ని కార్డియాయిక్ డయాస్టాల్ లేదంటే హార్దిక విస్పారం అంటాం. ఈ హార్దిక విస్పారంలో ఏం జరుగుతుందంటే ఇక్కడ బ్లడ్ మనకి అయోటిక్ ఆర్చెస్ లోకి వచ్చేసింది. ద బ్లడ్ హ్యాస్ కమ్ ఇన్ టు ద అయోటిక్ ఆర్చెస్. లెఫ్ట్ వెంట్రికల్ నుంచి లెఫ్ట్ సిస్టమిక్ ఆర్చ్ లోకి, రైట్ వెంట్రికల్ నుంచి పల్మనరీ ఆర్చ్ లోకి వచ్చేసింది. సో ద బ్లడ్ మస్ట్ నాట్ ఫ్లో బ్యాక్ ఇన్ టు ద హార్ట్. ఇందాక ఎలాగైతే ఈ బైకస్పిడ్ అండ్ ట్రైకస్పిడ్ వాల్వ్ క్లోజ్ అయిపోయి దే ప్రివెంటెడ్ ద బ్యాక్ ఫ్లో ఆఫ్ ద బ్లడ్ ఇన్ టు ద ఆరికల్స్. క్లోజ్ అయిపోవడం వల్ల ఆరికల్స్ లో బ్యాక్ ఫ్లో అవ్వకుండా నివారించింది. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు సిస్టమిక్ ఆర్చెస్ లోకి, పల్మనరీ ఆర్చ్ లోకి బ్లడ్ వచ్చేసిన తర్వాత బ్లడ్ తిరిగి మళ్ళీ వెంట్రికల్స్ లోకి, జఠరికల్ లోకి వెళ్ళకూడదు. దాన్ని ప్రివెంట్ చేయడానికి ఏం జరుగుతుందంటే ఇక్కడున్న సెమీ ల్యూనార్ వాల్వ్, వీటిని అర్ధ చంద్రాకార కవాటాలు అంటాం. ఆ అర్ధ చంద్రాకార కవాటాలు క్లోజ్ అయిపోతాయి. దట్ లీడ్స్ టు ద సెకండ్ సౌండ్ ఆఫ్ ద హార్ట్ విచ్ ఇస్ నోన్ యాజ్ డప్. ఇక్కడ గుండెలోని రెండో సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది, దాన్ని డప్, డియుపిపి డప్ అంటాం. ఇట్ టేక్స్ 0.4 సెకండ్. 0.4 సెకండ్ పడుతుంది. సో మొత్తం మీద మనకి ఆరిక్యులర్ సిస్టోల్, కణికల సంకోచంలో 0.1 సెకండ్ పట్టింది. వెంట్రికులర్ సిస్టోల్, జఠరికల సంకోచంలో 0.3 సెకండ్ పట్టింది. అండ్ హార్దిక విస్పారం లైక్ కార్డియాక్ డయాస్ట్రోల్ లో 0.4 సెకండ్. సో a complete heartbeat is taking 0.8 సెకండ్. ఒక హృదయ స్పందనకి మనకి పట్టిన కాలం ఎంత అంటే 0.8 సెకండ్. నౌ కార్డియాక్ అవుట్పుట్, హార్దిక వెలువరింత. వాట్ ఈస్ కార్డియాక్ అవుట్పుట్? కార్డియాక్ అవుట్పుట్ is the amount of blood that is pumped by each ventricle in the time period of 1 minute. ఒక నిమిషానికి ప్రతి జఠరిక ఎంత బ్లడ్ ని బయటికి పంప్ చేస్తుందో ఆ లెక్కని మనం హార్దిక వెలువరింత లేక కార్డియాక్ అవుట్పుట్ అంటాం. జాగ్రత్తగా వినండి. హార్ట్ బీట్ అంటే ఏంటి? 1 సిస్టోల్ అండ్ 1 డయాస్టోల్. ఇప్పుడు మనం చూసుకున్నంత, ఈ 3 స్టెప్స్ చూసుకున్నంత ఒక హార్ట్ బీట్ లో జరిగే విషయాలు. హార్దిక వలయం అంటే లబ్ డబ్ అనేటప్పుడు ఎన్ని విషయాలు జరుగుతాయో అన్నిటిని మనం 3 స్టెప్స్ లో చూసుకున్నాం. ఇప్పుడు కార్డియాక్ అవుట్పుట్, దానికి పట్టే కాలం ఎంత అనుకున్నాం? 0.8 సెకండ్ మాత్రమే. ఒక హార్ట్ బీట్, ఒక లబ్ డబ్ కి పట్టే కాలం 0.8 సెకండ్ మాత్రమే. ఇప్పుడు నిమిషాల్లోకి వద్దాం. నిమిషాల లెక్కలోకి వచ్చినప్పుడు when we come into the calculation of times, కార్డియాక్ అవుట్పుట్, హార్దిక వెలువరింత అంటే
ఒక నిమిషం టైంలో గుండె గదులు, కింద గదులు, జఠరికలు, ఒక్కో జఠరిక బయటికి పంపించే రక్తం మొత్తాన్ని మనం హార్దిక వెలువరింత అంటాం. The amount of blood that is sent by each ventricle out in every 1 minute. 1 minute లో ఎంత రక్తాన్ని అయితే పంపిస్తుందో బయటికి, that amount is known as cardiac output. Then how it is calculated? దీన్ని ఎలా లెక్క కడతామంటే స్ట్రోక్ వాల్యూమ్ ఇంటూ నంబర్ ఆఫ్ హార్ట్ బీట్స్ పర్ మినిట్. దీన్నే స్పందన ఘన పరిమాణం ఇంటూ నిమిషానికి గుండె స్పందనలు ఎన్ని అయితే అన్ని ఇంటూ చేయాలన్నమాట. ఫస్ట్ కమింగ్ టు దాట్, వాట్ ఈస్ స్ట్రోక్ వాల్యూమ్? స్ట్రోక్ వాల్యూమ్ అంటే ఏంటి? ఇప్పుడు మనకు ఒక లెక్క ఇచ్చాడు, ఒక ఫార్ములా ఇచ్చాడు. స్ట్రోక్ వాల్యూమ్ ఇంటూ నంబర్ ఆఫ్ హార్ట్ బీట్స్ పర్ మినిట్. స్ట్రోక్ వాల్యూమ్ ని అంటే స్పందన ఘన పరిమాణాన్ని నిమిషానికి జరిగే గుండె స్పందనల లెక్కతో మనం మల్టిప్లై చేయాలి. అది రావాలి అంటే ముందు స్ట్రోక్ వాల్యూమ్ అంటే ఏంటో తెలియాలి, రైట్? స్ట్రోక్ వాల్యూమ్ లేక స్పందన ఘన పరిమాణం అంటే 1 హార్ట్ బీట్ కి ఒక వెంట్రికల్ ఎంత బ్లడ్ ని పంప్ చేస్తుందో, దట్ ఈస్ నోన్ యాజ్ స్ట్రోక్ వాల్యూమ్. ద అమౌంట్ ఆఫ్ బ్లడ్ పంప్డ్ బై ఏ వెంట్రికల్ ఇన్ 1 హార్ట్ బీట్ ఈస్ కాల్డ్ స్ట్రోక్ వాల్యూమ్. ఒక స్పందన గుండె స్పందనకి అంటే లబ్ డబ్ అని కొట్టుకున్నప్పుడు జఠరికలు ఎంత బ్లడ్ నైతే బయటికి పంప్ చేస్తాయో ఆ వాల్యూమ్ ని మనం స్ట్రోక్ వాల్యూమ్ అంటాం. అంటే 0.8 సెకండ్ లో పంప్ అయ్యే బ్లడ్ అనే కదా, బికాస్ 1 హార్ట్ బీట్ ఈస్ టేకింగ్ 0.8 సెకండ్. ఒక హార్ట్ బీట్ కి, ఒక స్పందనకి మనకి 0.8 సెకండ్ పడుతుంది. సో స్పందన ఘన పరిమాణం అంటే 0.8 సెకండ్ లో ఎంత బ్లడ్ అయితే జఠరికలు బయటికి పంపిస్తున్నాయో, the amount of blood which is pumped by the ventricles in 0.8 second or 1 heartbeat is called stroke volume. So that is equal to 70 ml. అది 70 ml తో మనం ఉజ్జాయింపుగా లెక్క కడతాం. ఇంటూ, ఇప్పుడు దాన్ని ఇంటూ చేయాలి విత్ వాట్? నంబర్ ఆఫ్ హార్ట్ బీట్స్ పర్ మినిట్. అంటే గుండె స్పందనలు నిమిషానికి ఎన్ని జరుగుతాయో దాంతో. సో యావరేజ్ అవర్ హార్ట్ బీట్ 72 times పర్ మినిట్. యావరేజ్ గా మన గుండె 72 సార్లు కొట్టుకుంటుంది నిమిషానికి. సో 70 ml ఇంటూ 72 హార్ట్ బీట్స్ పర్ మినిట్. 70 ml ఇంటూ 72 గుండె స్పందనలు ప్రతి నిమిషం. దీన్ని మనం క్యాల్కులేట్ చేస్తే ఇట్ రౌండ్స్ అప్ టు 5040 ml పర్ మినిట్. అంటే 5040 ml పర్ మినిట్. దట్ ఈస్ యావరేజ్ 5 liters. ఆల్మోస్ట్ ద హోల్ బ్లడ్ ప్రెసెంట్ ఇన్ అవర్ బాడీ. మన బాడీలో ఉన్న మొత్తం బ్లడ్ కూడా మన గుండె నుంచి నిమిషానికి ఒకసారి బయటికి వెళ్ళి లోపలికి వస్తుంది. ద హోల్ ఆఫ్ ద బ్లడ్ ఇన్ అవర్ బాడీ ఈస్ సర్క్యులేటెడ్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 minute. 1 minute లో ఇంత బ్లడ్ మన వెంట్రికల్స్ నుంచి బయటికి వెళ్తుంది. మన జఠరికల్ నుంచి 5 liters బ్లడ్ దాదాపుగా జఠరికల్ నుంచి ప్రతి నిమిషానికి బయటికి వెళ్తుంది. హౌ బ్యూటిఫుల్ ఇస్ దట్? అంటే మనం కూర్చుంటాము, పని చేస్తాం, వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్, బట్ అవర్ హార్ట్ ఈస్ వర్కింగ్ కంటిన్యూస్లీ. మన హార్ట్ కంటిన్యూస్ గా వర్క్ చేస్తూనే ఉంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎ మయోజెనిక్ హార్ట్. మన మయోజెనిక్ హార్ట్ యొక్క విశిష్టత, ఇంపార్టెన్స్ ఏంటంటే ఇట్ కీప్స్ వర్కింగ్ ఈవెన్ బిఫోర్ వీఆర్ బార్న్. మనం పుట్టక ముందు నుంచి వర్క్ చేయటం స్టార్ట్ చేసి మనం చనిపోయే వరకు ఇది వర్క్ చేస్తూనే ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ నెవర్ టైర్డ్. ఎప్పుడు కూడా అలసిపోదు, ఫ్యాటిగ్ రాదు. ఓకే, నౌ అవర్ హార్ట్ షోస్ డబుల్ సర్క్యులేషన్. మన గుండె ద్వంద్వ ప్రసరణ చూపిస్తుంది. ద్వంద్వ ప్రసరణ కొంతమందికి అర్థం కాలేదు, జాగ్రత్తగా వినండి. డబుల్ సర్క్యులేషన్. డబుల్ సర్క్యులేషన్ మీన్స్ oxygenated blood and deoxygenated blood both flows in 2 different parts of our heart. ఆక్సిజనేటెడ్ బ్లడ్ రైట్ సైడ్ నుంచి ఫ్లో అవుతుంది, అంటే ఆమ్లజని సహిత రక్తం మనకి లెఫ్ట్ సైడ్ నుంచి ఫ్లో అవుతుంది. అండ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ రైట్ సైడ్ నుంచి ఫ్లో అవుతుంది. ఇలా ఫ్లో అయిన తర్వాత దే టేక్ డిఫరెంట్ పాత్వేస్. అంటే ఒక దారి, ఒక నిర్దిష్టమైన దారి. ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎలా ప్రవహిస్తుంది అదొక దారి, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎలా ప్రవహిస్తుంది, how the oxygenated blood is circulated in the body and how the deoxygenated blood is circulated in the body. They take 2 different pathways.
వాటిని మనం ద్వంద్వ ప్రసరణ లేదంటే డబుల్ సర్క్యులేషన్ అంటాం. లెట్స్ సీ హౌ ద డీఆక్సిజనేటెడ్ బ్లడ్ సర్క్యులేట్స్. ఆమ్లజని రహిత రక్తం ఎలా సర్క్యులేట్ అవుతుంది అనే దాన్ని పల్మనరీ సర్క్యులేషన్ లేక పుప్పుస ప్రసరణ అంటాం. ఇట్ ఈస్ అబౌట్ ద డీఆక్సిజనేటెడ్ బ్లడ్. సో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడ ఉంది మనకి? రైట్ వెంట్రికల్ లేక కుడి జఠరికలో ఉంది. రైట్ వెంట్రికల్ లో ఉన్న డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది? పల్మనరీ ఆర్చ్, రైట్ వెంట్రికల్ నుంచి కుడి జఠరిక నుంచి పల్మనరీ ఆర్చ్ లేదంటే పుప్పుస చాపం బయలుదేరుతుంది. ఈ పల్మనరీ ఆర్చ్ లోకి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్తుంది. ఇక్కడ సెమీల్యూనార్ వాల్స్ లేదంటే అర్ధచంద్రాకార కవాటాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఓకే ఫైన్. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత డీఆక్సిజనేటెడ్ బ్లడ్ రైట్ వెంట్రికల్ నుంచి బయటకు వచ్చి ఎక్కడికి వెళ్ళాలి? వేర్ షుడ్ ద డీఆక్సిజనేటెడ్ బ్లడ్ గో ఫర్ ద ఆక్సిజనేషన్? దట్ ఈస్ టు ద లంగ్స్. సో దే ఆర్ గోయింగ్ ఇన్ టు ద లంగ్స్. ఫైన్. లంగ్స్ లో ఏం జరుగుతుంది? దిస్ carbon dioxide is given up in the lungs and again the oxygen is taken up by the blood capillaries. Blood capillaries carbon dioxide ని ఇచ్చేసి మళ్ళీ లంగ్స్ నుంచి వచ్చిన ఆక్సిజన్ ని మళ్ళీ బ్లడ్ క్యాపిలరీస్ తీసుకుంటాయి. తీసుకొని this blood capillaries travel into the travel alongside with the help of the blood vessels and all the blood vessels combine together to form caval veins, caval veins వస్తాయి. లెఫ్ట్ ఆరికల్ లోకి వెళ్తుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. రైట్ వెంట్రికల్ నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ బయలుదేరుతుంది. ద డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ట్రావెల్స్ ఫ్రమ్ ద రైట్ వెంట్రికల్. ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద సిస్టమిక్ ఆర్చ్. సిస్టమిక్ ఆర్చ్ లోకి వెళ్తుంది. అక్కడి నుంచి లంగ్స్ లోకి వెళ్తుంది, అంటే పుప్పుస కోశాల్లోకి వెళ్తుంది. అక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చేస్తుంది, ఆక్సిజన్ తీసుకుంటుంది. ఆక్సిజన్ ఎక్కడికి రావాలి? ఆక్సిజన్ కలిగిన బ్లడ్ ఎక్కడికి రావాలి? లెఫ్ట్ ఆరికల్ లోకి రావాలి. సో లెఫ్ట్ ఆరికల్ లోకి పల్మనరీ వెయిన్స్ ఉంటాయి, పుప్పుస సిరలు ఉంటాయి. ఆ పుప్పుస సిరల సహాయంతో ఆక్సిజన్ కలిగిన బ్లడ్ లెఫ్ట్ ఆరికల్ లోకి వచ్చేస్తుంది. సో దట్ కంప్లీట్స్ ద సైకిల్ ఆఫ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్. ఇట్ ఈస్ కాల్డ్ పల్మనరీ సర్క్యులేషన్ లేక పుప్పుస ప్రసరణ. దాన్ని మనం పుప్పుస ప్రసరణ అంటాం. ఇప్పుడు సిస్టమిక్ సర్క్యులేషన్ లేక దైహిక ప్రసరణ. ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎలా సర్క్యులేట్ అవుతుంది? ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎటువైపు ఉంటుంది? మనకి శరీరానికి గుండెకి లెఫ్ట్ వైపు ఉంటుంది. ద ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హార్ట్, దట్ ఈస్ ఇన్ ద లెఫ్ట్ వెంట్రికల్. లెఫ్ట్ వెంట్రికల్ లో నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది అంటే సిస్టమిక్ ఆర్చ్ లేక దైహిక చాపంలోకి వెళ్తుంది. దైహిక చాపంలోకి వెళ్ళిన ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి ఆక్సిజన్ ని ఇచ్చేస్తుంది బ్లడ్ క్యాపిలరీస్. అగైన్ దేర్ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ ప్రెసెంట్. ఆక్సిజన్ ఇచ్చిన తర్వాత యూజ్డ్ అప్ ఎయిర్ ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఉందో దాన్ని మళ్ళీ బ్లడ్ వెజల్స్, బ్లడ్ క్యాపిలరీస్ తీసుకుంటాయి. ఇప్పుడు ఈ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని మళ్ళీ బాడీ పార్ట్స్ నుంచి తీసుకొని దే కమ్ టు ద రైట్ ఆరికల్ త్రూ ప్రీకావల్ వెయిన్స్. ప్రీకావల్ వెయిన్స్ ద్వారా అవి రైట్ ఆరికల్ లోకి వస్తాయి. ఓకే, ఈ రైట్ ఆరికల్ లో ప్రీకావల్స్ వెయిన్ ద్వారా రావటం. సో దిస్ సర్క్యులేషన్ ఈజ్ నోన్ యాజ్ సిస్టమిక్ సర్క్యులేషన్. దీన్ని దైహిక సర్క్యులేషన్ అంటాం. అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ బాడీ పార్ట్స్ కి వెళ్ళడం, దెన్ అక్కడ కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకోవడం, ఆ కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకొని మళ్ళీ రైట్ ఆరికల్ లోకి రావటం. కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడికి రావాలి? రైట్ ఆరికల్ లోకి రావాలి. సో ద డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ వన్ పాత్వే. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్లో అయ్యే పాత్వే ఏంటంటే రైట్ వెంట్రికల్, అక్కడి నుంచి లంగ్స్, అక్కడి నుంచి లెఫ్ట్ ఆరికల్. దాన్ని పుప్పుస ప్రసరణ అంటాం. ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎలా వెళ్తుంది? లెఫ్ట్ వెంట్రికల్ అంటే జఠరిక, ఎడమ జఠరిక, అక్కడి నుంచి బాడీ పార్ట్స్, అక్కడి నుంచి మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ ఇచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకుంటది. ఆ కార్బన్ డైఆక్సైడ్ కలిగిన బ్లడ్ మళ్ళీ కుడి కణిక లేదంటే రైట్ ఆరికల్ లోకి వస్తాయి. సో దీస్ ఆర్ కంప్లీట్లీ టూ పాత్వేస్ ఇన్ విచ్ ద డీఆక్సిజనేటెడ్ అండ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్స్ ఆర్ సర్క్యులేటింగ్. ఈ రెండు డిఫరెంట్ పాత్వేస్ కాబట్టి
దీన్ని మనం డబుల్ సర్క్యులేషన్ అంటాం. If you still have any doubts, you can simply ask me. We can conduct a video conference like thing and solve the doubts. Okay, bye bye everyone.